ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ నియోజకవర్గంలోని అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని పదర, ఆమ్రాబాద్, బల్మూర్, అచ్చంపేట మండలాలతో పాటు మరికొన్ని మండలాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ వేరే మార్గం లేకపోవడంతో ఉపాధ్యాయులు ఒకే చోట కూర్చోబెట్టి ఇరుగు గదుల్లో విద్యాబోధన విద్యార్థులకు అందిస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని సంబంధిత జిల్లా, మండలాల ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెట్లు మొలిచినాయి సార్ అక్కడ మొత్తం లోపల ఇది కిచెన్ షెడ్ సార్. ఇది చిన్న రూమ్ అప్పుడు ఇచ్చారు. ఇది అంత పైనుంచి మొత్తం రాలుతున్నాయని చెప్పేసి. చెప్పండి సార్. నమస్కారం సార్. నా పేరు డి సునీతాబాయి, తెలుగు ఎస్ఏ. నేను ఎంపీ యూపీఎస్ ఇప్పలపల్లి పాదరా మండలంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మా స్కూల్ పరిస్థితులు స్థితిగతులను చూస్తే బిల్డింగ్ కొంచెం కొరతగా ఉంది సార్ మాకు. తర్వాత కిచెన్ షెడ్ కొరత ఉంది. వాటర్ ఫెసిలిటీస్ లేదు సార్. టీచర్లు శాంక్షన్ పోస్టులు 9 మంది, అందులో 7 మెంబర్స్ పనిచేస్తున్నాం. 3+4 ఒకరు బిఎండీలో ఉన్నారు. 3+3 వర్క్ చేస్తున్నాం సార్. 90 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు సార్ మా దగ్గర. పిఎస్ యూపీఎస్ కలిపి 9 మంది పిల్లలు విద్యార్థులు చదువుతున్నారు. కొంచెం గ్రౌండ్ కూడా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది సార్, పాత బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ని కొంచెం డిస్మెంటల్ చేసి కిచెన్ షెడ్ తయారు చేస్తే మాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకటి వాటర్ ఫెసిలిటీస్ ఒక్కసారి ఇక్కడ ఇప్పలపల్లిలో ఏంటంటే సింగిల్ ఫేస్ మోటార్ పనిచేస్తుంది. ఒక సింగిల్ మోటార్ ఫేస్ ఇచ్చి వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తే విద్యార్థులకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు ఈ ఊళ్ళో ఇద్దరు చనిపోయారు సార్. మా రిలేటివ్స్ పిల్లలు